ఈ నెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నామని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి తెలిపారు. రైతులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం చేపట్టి అనేక గ్రామాలలో పర్యటించామని, ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించామని తెలిపారు. పంటలు ఎండిపోయిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్చి 31 వరకు రైతు భరోసాను అందరి ఖాతాలలో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 3 ఎకరాలలోపు రైతులకు మాత్రమే రైతు భరోసాను జమ చేసిందని, మిగిలిన వారికి కూడా వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు గుడుగుంట్ల సాయన్న గౌడ్, ఉపాధ్యక్షులు కర్నాటి లింగయ్య, కర్ర దామోదర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు యాట మధుకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అంతటి వెంకన్నగౌడ్, నల్గొండ అసెంబ్లీ కన్వీనర్ పోలోజు భిక్షమాచారి తదితరులు ఉన్నారు. వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు చెప్తున్నారు, అయిపోయింది రైతు రుణమాఫీ అని. 40% రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి పూర్తిగా అయిపోయిందని, రైతు రుణమాఫీగా లేదు అని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడం చాలా విచారకరం. అదేవిధంగా కౌలు రైతులు అన్నారు. అన్ని రైతులు పేరు చెప్పి ఓట్లు దండుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు మొండి చేయి చూపిస్తున్నది. దీనికి నిరసనగా కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈ సత్యాగ్రహ దీక్షని విజయవంతం చేయాల్సిందిగా కిసాన్ మోర్చా కోరుతున్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ మార్చి నెలలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నగరగల్ నియోజకవర్గము, మార్గలపై సాగర్ నియోజకవర్గం, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎండిపోయిన పంట పొలాలను సందర్శించడం జరిగింది. అదేవిధంగా మొన్న సోమవారం రోజు కలెక్టర్ కూడా రైతు సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేపు మేము 28వ తారీఖు యొక్క సమస్యల మీద సత్యాగ్రహ దీక్ష పెడుతున్నాం కాబట్టి, అదేవిధంగా ఈ యొక్క రైతు సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.